నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి తెలంగాణలో కానీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కానీ ఒక సానుకూలమైన ధోరణిలో ఐక్యమత్యంతో కష్టపడి పనిచేసాము. 1 టెండర్లను కూడా లెక్క చేయకుండా మా పార్టీ కార్యకర్తలు మరి పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్లు కూడా స్పందించారు. మరి స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీ మొదటిసారి తెలంగాణలో 8 స్థానాలు గెలిపించి ఒక రికార్డు సృష్టించడం జరిగింది. కొత్త రాజకీయపరమైనటువంటి ఆలోచన విధానానికి ఈరోజు తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. తప్పకుండా రానున్న రాష్ట్ర రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ మరింత కీలక పాత్ర పోషిస్తాము. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాము. భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి కోసం మరి కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో మరి కట్టుబడి పనిచేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అమలు చేయడం కానీ ప్రజలకు ఏర్పడేటువంటి కష్టాల విషయంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర కూడా మేము పోషించాలని ఆ దిశలో ముందుకెళ్లాలని ఆలోచన చేస్తాం. కిషన్ రెడ్డి గారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, సీట్లు కన్నా ఎక్కువ డబుల్ సాధించబడ్డాయి. విజయావకాశాలు ప్రధాన కారణం ఇంకా మేము అనుకున్నటువంటి డబుల్ డిజిట్ రావాలని ఆకాంక్ష ఉంటుంది. ఆ దిశలో ప్రయత్నం చేశాం. కానీ అనేక కారణాలతో సీట్లు తప్పకుండా ఇక్కడ గెలవాల్సినటువంటి సీట్లు అయినప్పటికీ కూడా మొదటిసారిగా మేము పోటీ చేసి 8 స్థానాలు సంపాదించడం అనేటువంటిది తెలంగాణ భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక రికార్డ్ అని చెప్పి ఈరోజు దేశంలో గవర్నమెంట్ ఫామ్